నాకు నేను జీవితంలో చక్కగా సెటిల్ అవ్వాలి అని అంటే ఇంత చదువుకుంటే చాలు, ఇంత చదువుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఈ ఫలానా ఉద్యోగానికి వెళ్తే దాంట్లో ఇంత సంపాదన వస్తుంది, దాంట్లో ఇంత ధనం సంపాదిస్తే ఆ తర్వాత ధనాన్ని అంతా సంగ్రహించి పెట్టుకుంటే దానికంతా చక్కగా జీవితానికి కావాల్సినంత సరిపోతుంది, ఇంత చేస్తే చాలు అని అందరూ అనుకుంటూ ఉంటారు. అంటే ఇంత కనీసం ఇంతైనా చదువుకోవాలి, ఇంత సంపాదించాలి, ఇంత చేస్తే చాలు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అదేవిధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు, చక్కగా సంపాదిస్తూ చదువుకుంటారు, ఏదో ఒక విద్యని పూర్తి చేస్తారు. ఆ తర్వాత కొంత సంపాదన చేస్తూ ఉంటారు. ఆ వచ్చినటువంటి సంపాదనలో దాన్ని మళ్ళీ విభజించుకొని ఆయా రోజుల్లో నెలల్లో కావాల్సిన ఖర్చు కోసం కొంత డబ్బు, మళ్ళీ దాంట్లో సంగ్రహం పెట్టుకోవడం కోసం కొంత డబ్బు, మళ్ళీ ఇంకేదో ఈఎంఐలు కట్టడానికి దీనికి అంతా కొంత డబ్బు, ఒక నెలలో ఏదో అద్దెలు ఏవో కట్టాల్సి ఉంటుంది కదా, దానికంతా కొంత డబ్బు, ఈఎంఐ కట్టాలి, అద్దెలు కట్టాలి, దీనికోసం కొంత డబ్బు ఏమో దాచుకోవడానికి, కొంత డబ్బు ఏమో ఖర్చులకి అని ఇలా సంగ్రహం చేసి పెడుతూ ఉంటారు. ఇలాగే ఇలా దాచుకుంటూ ఉంటే ఇన్నేళ్లకి ఇంత అవుతుంది, అది పెరిగి ఇంత అవుతుంది, అది చివరికి మనం హాయిగా చివరి దశలో కూడా హాయిగా ఉండడానికి సరిపోతుంది అని ఒక లెక్క ప్రకారం సంపాదన అవన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ శాస్త్రంలో ఏం చెప్తున్నారు అని అంటే ఇంత చేస్తే సరిపోదు అని శాస్త్రం చెప్తోంది. అంటే ఏమిటి దీని అర్థం? దీనంతటినీ కూడా ఇంత చేస్తే చాలు అనేటటువంటి ఆలోచనని మనిషి ఎలా చేయిస్తున్నాడు అనంటే నేనుండేది ఇన్నేళ్లు కాబట్టి ఇన్నేళ్లకి ఇంత చాలు అని మనిషి అనుకుంటున్నాడు. కానీ అలాంటి భావన పనికిరాదు అని శాస్త్రం చెప్తోంది. ఏం చేయాలంట అనంటే అసలు నాకు మరణమే లేదు, నేను ఈ ప్రపంచంలో శాశ్వతంగా ఉండిపోతాను ఈ ప్రపంచంలో అనే భావనతో విద్యాభ్యాసం ధన సంపాదన చేయాలి అని శాస్త్రం చెప్తోంది. అంటే ఏమిటి దాని అర్థం ఏమిటి అనంటే ఇప్పుడు నేను ఉండేది ఇంతకాలం మాత్రమే అనే పరిమితమైన భావన ఉన్నప్పుడు ఈ విద్యాభ్యాసం అలాగే ధన సంపాదన కూడా పరిమితంగా అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే నేను ఎప్పటికీ ఇక్కడే ఉంటాను అనేటటువంటి భావనతో మనం ధన సంపాదన చేసినప్పుడు ఏమవుతుంది అనంటే నేను ఎప్పటికీ ఇక్కడే ఉంటాను కాబట్టి ఎంత ధనం సంపాదించినా సరిపోదు, కొంతకాలం మాత్రం ఉంటానంటే అంతకాలానికి ఎంత సంపాదిస్తే చాలో అంత సంపాదించేస్తే అక్కడికి అయిపోతుంది. కానీ అలా కాదుట, నేను ఎప్పుడూ ఇక్కడే ఉంటాను కాబట్టి ఎంత సంపాదించినా సరిపోదు. 100 ఏళ్ళు ఉంటానంటే 100 ఏళ్ళకి కావాల్సిన ఖర్చులు ఎంత ఉంటాయో అంత మాత్రం సంపాదిస్తే చాలు అని అనుకుంటాం. కానీ అలా కాదుట, ఎప్పటికీ నేను ఉండిపోతాను ఈ ప్రపంచంలోనే. కాబట్టి ఏమైంది అనంటే ఎంత సంపాదించినా సరిపోదు. అదేవిధంగా చదువులో కూడా అంతే, ఏదో ఇన్నేళ్ళు ఉంటాను అంటే దానికి కావాల్సిన సంపాదన, దానికి కావాల్సిన ఇంత చదువుకుంటే చాలు అనుకుంటే సరిపోదు. మరి ఏం చేయాలంటే నేను శాశ్వతంగా ఈ ప్రపంచంలో ఉంటాను కాబట్టి ఎంత చదువుకున్నా సరిపోదు, ఎన్ని విద్యలు చదువుకున్నా కూడా, ఎన్ని విద్యలు నేర్చుకున్నా కూడా ఇంకా సరిపోదు. ఎందుకంటే ఎప్పుడు ఏ కాలంలో ఏ విద్య అనేది మనకు అవసరం అవుతుందో తెలియదు. కాబట్టి దీనికి ఒక పరిమితిని పెట్టుకోకుండా ఎప్పుడు కూడా విద్యాభ్యాసం చేస్తూ ఉండాలి. నాకు మరణమే లేదు, నాకు ఈ వృద్ధాప్యమే లేదు అనేటటువంటి భావనతో విద్యాభ్యాసం అంటే ఏతావత ఏం చెప్పినట్టయింది అని అంటే ఈ రెండిటికి కూడా ఒక పరిమితి అనేది ఉండడానికి వీల్లేదు, ఒక పరిమితిని పెట్టుకోకూడదు అని చెప్పారు. దాని యొక్క అర్థం అది. ఈ విద్యాభ్యాసానికి ధన సంపాదనకి ఒక పరిమితి అనేది ఎప్పుడూ కూడా ఉండకూడదు. ఎంత అవకాశం ఉంటే అయినంత వరకు అంత చదువుకోవాలి, అన్ని విద్యల్ని నేర్చుకోవాలి, అంత సంపాదించాలి. అలాగని మళ్ళీ సంపాదించాలంటే మళ్ళీ సరైనటువంటి మార్గంలోనే పరిశ్రమతోనే సంపాదించాలి తప్ప మళ్ళీ ఏదో తప్పుడు మార్గంలో చాలా ఎక్కువ సంపాదించమన్నారు కాబట్టి ఏవేవో పనులు చేసేస్తే ఎక్కువ సంపాదించవచ్చు కదా అని మళ్ళీ అలా వెళ్ళడానికి వీల్లేదు. కాబట్టి ఏ శాస్త్రం అయితే ఎక్కువ సంపాదించమని చెప్తోందో మళ్ళీ అదే శాస్త్రం ఎలా సంపాదించాలో కూడా చెప్పింది. కాబట్టి ఆ మార్గంలోనే మళ్ళీ సంపాదన చేయాలి. యథావత దీని అర్థం ఏమిటి అనంటే ఎప్పుడు కూడా ఈ విషయంలో నిర్విరామంగా ఉంటూ చక్కగా అయినంత వరకు ఎన్ని విద్యలు వీలైతే అన్ని విద్యల్ని నేర్చుకోవాలి, అంత జ్ఞానాన్ని పెంచుకోవాలి, అదేవిధంగా అంత సంపాదన చెయ్యాలి. సరే అయింది. వాస్తవంగా ఇప్పుడు నేను ఎప్పుడు కూడా ఇలాగే ఉంటాను అనే భావనతో సంపాదించాలి అని అంటున్నారు. సరే, భావన అలా ఉన్నా కూడా వాస్తవాంశం అలా లేదు కదా. నేను ఎప్పటికీ ఉండిపోతాను అనే భావనతో సంపాదించాలన్నారు వాస్తవమే, కానీ నేను ఎప్పటికీ ఉండను కదా వాస్తవంగా. కాబట్టి ఇంత సంపాదించి ఇంత చదువుకొని ఏమిటి ఉపయోగం అని ఒక ప్రశ్న రావచ్చు. అందుకే తర్వాత ఏం చెప్పారు అనంటే ఈ సంపాదించినటువంటి జ్ఞానం, ఈ సంపాదించినటువంటి ధనం, ఇదంతా ఏదైతే ఉందో దీనిని మంచి పనుల కోసం వినియోగించాలి. దానికోసం ఈ సంపాదన ఇదంతా కూడా, ఈ చదువు, ఈ జ్ఞానము, ఈ జ్ఞాన సంపాదన, ఈ ధన సంపాదన